నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం. దేశ ప్రజల సంక్షేమమే మా లక్ష్యమంటూ స్పష్టం. జనసేన పార్టీ పక్షనేతగా ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం. ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని సూచన. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సత్కారం. గజమాలతో ఆహ్వానం పలికిన అభిమానులు. నూతన మంత్రులకు పెంటపాడు వెలమ సంక్షేమ సంఘం అభినందనలు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చిన అభిమానులు. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల సేవా కేంద్రంగా ఉండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ ఆ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ఇప్పటి వరకు పీఎంఓ అధికార కేంద్రంగా ఉండేదని, కానీ ప్రజలకు పీఎంఓగా ఉండాలని విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తమకు ఈ దేశమే ప్రప్రథమని, దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు. ఒకే స్ఫూర్తితో పనిచేస్తున్నామని 2047 నాటికి వికసిత భారత్ నిర్మించాలన్నది మోదీ సూచించారు. తన జీవితంలోని ప్రతి క్షణం దేశం కోసమేనని, మోదీకి మాత్రమే కాకుండా ప్రధాని కార్యాలయం ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. ఈ విజయం భారత ప్రభుత్వ ఉద్యోగులదని, వారు ఒక విజన్ కోసం తమను తాము అంకితం చేసుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. साथियों, जब हम काम करते हैं तब 3 चीजें बहुत अनिवार्य होती है, और अगर 3 चीजें हमारे पास उपलब्ध हो तो मैं नहीं मानता हूं कि विफलता दूर दूर तक भी नजर आएगी. और जब मैं 3 बातें कहता हूं, एक, क्लैरिटी ऑफ थॉट्स. जहां तक इस सरकार का सवाल है, मैं मानता हूं कि कोई उलझन नहीं है. बाएं जाए, दाएं जाए, ऊपर जाए, नीचे जाए, कुछ नहीं, उसको पता है ऐसे ही जाना है और उसे पा करके रहना है. इतनी क्लैरिटी ऑफ थॉट्स किसी भी काम की सफलता के लिए सबसे पहली जरूरत होती है. फेथ इन कन्विक्शन दूसरा पार्ट है कि जो मैं सुन रहा हूं, जो मुझे बताया जा रहा है, उसके प्रति मेरे मन में अश्रद्धा नहीं होनी चाहिए, मेरे मन में इफ्स एंड बट्स नहीं होनी चाहिए. फेथ इन कन्विक्शन, जो मैंने सुना है और अनुभव कहता है कि हां यार, मेरे विचारों में मेल नहीं बैठता है, लेकिन यही है रास्ता, तो चलो लग जाओ. लेकिन इतने से भी पूरा नहीं होता है. क्लैरिटी ऑफ विजन, फेथ इन कन्विक्शन इज नॉट इनफ टू अचीव. और इसके लिए चलता है कैरेक्टर टू एक्ट. मुझे अपने व्यक्तित्व को उस प्रकार से गढ़ना पड़ता है. मेरे समय का सर्वाधिक उपयोग उस काम के लिए लगाने का मुझे प्रायोरिटी तय करनी होती है. खुद को खपाना पड़ता है. मेरा शरीर, मेरा मन, बुद्धि, सब कुछ मेरा कैरेक्टर टू एक्ट, उस काम को पूर्ण करने वाले कैरेक्टर के रूप में अगर निकलता है तो मैं परिणामों को प्राप्त कर. मेरी टीम के पास ये सब कुछ संभव है दोस्तों. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ అర్ధరాత్రి పలు రోడ్డు ప్రమాదాలతో దాదాపు 6 మరణించగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా పెదకాకని దగ్గర జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వెహికల్ను వెనుక నుంచి టాటా ఏస్ వాహనం స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మరణించగా 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్ వాహనంలో డెకరేషన్ చేసే పనివాళ్లు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని జీజీహెచ్కు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో
జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ను ప్రతిపాదించారు. సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. కూటమిలో భాగమైన జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మంత్రుల కేటాయింపు విషయం త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ పార్టీ నేతగా మాట్లాడటం అలవాటు ప్రెసిడెంట్గా మన శాసనసభ పక్ష నాయకుడిగా మాట్లాడాలంటే కొత్తగా ఉంది. ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం, మాట్లాడటం, సమస్యలు తీసుకురావడం. బట్ మీ అందరికీ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో వి వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ I believed in that and I believe in it. We have to bring back accountability in politics. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని. గొడవ పెట్టుకునేటప్పుడు అంటే మనోహర్ గారు మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. సహకారం, సంఘర్షణ, ఎప్పుడు సహకరించాలి, ఎప్పుడు సంఘర్షించాలి అనేది అది ఆ సమస్యలను బట్టి వాటిని బట్టి. అంతేగాని ప్రతిసారి పోయినసారి ప్రభుత్వానికి కూడా చెప్పాను, మేము చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటామని వాళ్ళకి అర్థం చేసుకోలేదు నా మాట, నా డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆ రోజున. అలాగే ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేయం కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అందుకని లెటర్స్ బి, వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే, అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టీడీపీ నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే తన నివాసం నుంచి బయటకు రాగా బాలకృష్ణ అభిమానులు కేరింతలు కొట్టి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి భారీ గజమాలతో సత్కరించారు. ఆనాడు ముఖ్యంగా ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ మరి చూస్తున్నాం, వాళ్ళు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శిరస్సు మంచి ధన్యవాదాలు. అద్భుతమైన తీర్పునిచ్చినందుకు. తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి. మేము పోరాడతాం, పార్టీ మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతంటూ ఉండదని. అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు, భయోందనలకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోటు ధరిస్తే కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయోందనలకు గురి చేయడం, ఇలా లేకపోతే హత్యలు చేయడం, మానసిక క్షోభ పెట్టడం, ఇలాంటివి ఎన్నెన్నో. అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం, అలా ఒక అలై మీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా హిందూపూర్ ఇవాళ 3వ సారి నన్ను గెలిపించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ లేకపోతే ఎందుకు సార్ అభివృద్ధి కళ్ళ ముందు కనబడతాను మనం చేసిన అభివృద్ధి. అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతిపక్షంలో ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపాం మనం, వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ ని. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్నా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం. కార్పొరేట్ హాస్పిటల్స్ తో ధీటుగా మన ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది. లేపాక్షిని అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏవేవైతే మనం ప్రతి పండగలకి మనం అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్ తోఫా అయితేనేమి, సంక్రాంతికి కానుక అయితేనేమి, అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితేనేమి, ఇవన్నీ ఆనాడు ఎంత మన ఆర్థిక సంక్షోభంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది, దానికి మూల స్తంభాలు విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సంస్థ కూడా, అది కూడా చాలా ముఖ్యం. చదువు, విద్య, వైద్యం, అలాగే ఈ యొక్క రవాణా, దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి, మళ్ళీ తీసుకొస్తాం. మళ్ళీ మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టామో కార్యక్రమాలు ఏవైతే ఇవన్నీ సరిగ్గా నడవకుండా ఎలాగైతే వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు, అన్ని వ్యవస్థలను కూడా పునరుద్ధరిస్తాము. ఆ నమ్మకంతోనే వీళ్ళందరూ ఓట్లేసే వాళ్ళ తెలుగుదేశం, అటు జనసేన అయితే బీజేపీ అయితే అన్నింటికి కూడా అన్నిటికీ దూరంగా, మతాలకు అన్నిటికీ దూరంగా అభివృద్ధి మన ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ ఊపి నుంచి బయటపడాలి. అలాగే మన విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ దేశాల విజన్కి ఒక ఆదర్శం ఆయన. అలాగే ఇవాళ ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి మన ముందు, ఎన్నో సవాళ్లు ఉన్నాయి, అన్ని అధిగమిస్తాం. ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులు సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థని పునరుద్ధరిస్తాం. ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటిలో కూడా అన్ని ఏవేవైతే పరిశ్రమలు ఉన్నాయో, అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు, అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు. అందరూ కూడా ఈ రవాణా సౌఖ్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటే నేను ఇప్పుడు కాసేపు ప్రకటనలు.